హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఐ హోప్ మీరు వీడియో మొత్తం చూస్తారని అనుకుంటున్నాను. వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మేము డీమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ డీమార్ట్ ఎలా ఉంటుంది, ఏం కొనుక్కుంటాము అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే బైక్ మీద నేను, మా ఆయన, పాప అయితే వెళ్తున్నాము. బాబుని అయితే ఇంటి దగ్గర వదిలేసి వెళ్తున్నాము. బాబుని రమ్మంటే రాలేదు. మీరు వెళ్ళండి మమ్మీ, నేను ఇంటికాడే ఉండి ఆడుకుంటాను అని చెప్పాడు. మా పెద్ద మమ్మీ వాళ్ళ దగ్గర అయితే వదిలేసి మేము వెళ్తున్నాము. అయినా వాడు బయటికి వస్తే అస్సలు ఫ్రీగా ఉండలేడు. ఒకటే దగ్గర అస్సలు నిల్చోడు. వాడు ఆడుకోవడమే ఇష్టం. అందుకనే ఇంటికాడైతే వాడు ఫ్రీగా ఆడుకుంటాడు. అయినా మన వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద మమ్మీ వాళ్ళు నేను ఎవరి దగ్గర వదిలేసి అలా వెళ్ళాను. సో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మా పెద్ద మమ్మీ వాళ్ళు అండ్ వదినలు అలా వదిలేసి అయితే మేము ముగ్గురం వెళ్ళాము. పాప జ్యూస్ అడిగింది. పాప తాగుతుంది. మేమిద్దరం తాగమంటే అస్సలు తాగలేదు పాప. అంతలోనే మా మమ్మీ కాల్ చేసింది. మమ్మీ అక్కడ తొర్రూరులో ఉంది, వరంగల్లో. మేము గుజరాత్లో ఉన్నాను. నేను కాల్ చేసింది. సో మమ్మీతోనే మాట్లాడుతున్నాను. వచ్చేసాము డీమార్ట్కి. పాప అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నది. సో అవును పట్టుకొని నేను వెళ్తున్నా. డీమార్ట్ లోపలికి వెళ్ళి ఏమేమి తీసుకుంటామో ఇంకేం డిసైడ్ కాలేదు. చూద్దాం. ఒకటి అనుకుంటే మనం ఇంకోటి ఎక్స్ట్రా అయితే కొనుక్కొని రావాలి. అలా ఉంటుంది డీమార్ట్ అంటేనే. ఇక్కడ మనది ఏదైనా లగేజ్ ఏదైనా ఉంటే అక్కడ వాళ్ళకి ఇచ్చి వెళ్ళాలి. ఎందుకంటే లోపలికి తీసుకెళ్ళలేము కదా. మనకు ఒక టోకెన్ అయితే ఇస్తారు, అది ఇచ్చారు. మమ్మీ అయితే లోపలికి అయితే వచ్చేసాము. చూడండి, రావడంతోనే పాప హార్లిక్స్ అయితే తీసుకుంది. ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది. తీసుకుని ఏమైతే తీసుకోవాలనుకున్నామో 2-3 ఐటమ్సే ఇంట్లో ఫిక్స్ అయ్యి వచ్చాము. బట్ ఇక్కడికి వచ్చాక అయితే అసలు చెప్పలేము ఎలా. టీషర్ట్ బాగుంది, మా ఆయనని తీసుకోమన్నాను. బట్ ఆయన సైజులో లేదు. టీషర్ట్ మీడియం సైజులో ఉంది. ఆయనకి ఎక్సెల్ సైజ్ కావాలి. సో అది తీసుకోలేదు. ఇక్కడికి వచ్చాక పాప స్పెట్స్ కావాలన్నది. పాప స్పెట్స్ తీసుకుంటుంటే అన్నయ్యకి మరి అని అంటుంది. ఈ కడాయి చూడండి ఎంత బాగుంది. చిన్నగా ఓన్లీ 99 రూపీస్. చాలా లైట్ వెయిట్ ఉంది. నాన్ స్టిక్ కడాయి చాలా బాగుంది. మస్తు యూజ్ఫుల్ అవుతుంది అది మాత్రం. అలా చూడండి, కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఆడ వీడియో అలౌడ్ లేదు. సో నేను నార్మల్గా అయితే వీడియో తీశాను. ఫైనల్ అయితే వచ్చేసాము. బిల్ వేయడానికి అయితే. బిల్ వచ్చేసి ఎంత అయిందో మనం బయటికి వెళ్ళి అయితే చూసుకుంటాము. రిసిప్ట్ ఇచ్చారు కదా బిల్, అందులో చూడండి. ఇప్పుడైతే ఆయన వెళ్ళారు. అక్కడ ఇంతసేపు అక్కడ మనం బ్యాగ్ ఇచ్చాం కదా, లగేజ్, అది మర్చిపోయాము. ఆయన వెళ్ళారు తీసుకురావడానికి. బిల్ చూడండి 3070 రూపీస్ అయ్యాయి. మేము ఇంట్లో నుండి ఫిక్స్ అయ్యి వచ్చింది ఓన్లీ 3 ఐటమ్స్. బట్ డీమార్ట్కి వచ్చేసరికి 3 ఐటమ్స్ కాస్త 10-20 ఐటమ్స్ అయితే అయ్యాయి. మొత్తం టోటల్ 3000 పైకే అయింది బిల్. సో అలా డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. పాపకి చాలా మజా వస్తుంది అందులో కూర్చొని అటు ఇటు తిరగడం. ఆయన పార్కింగ్ చేశాడు కదా బైక్ తీసుకొని వచ్చేసాడు. చాలా బరువు ఉంది, వెయిట్ ఉంది. ఇప్పుడు మీ డీమార్ట్లో తీసుకున్న సమానం అయితే నేను చెప్తున్నాను. పాపకి బాయ్ చెప్తున్నాను, ఏడుస్తుంది వదిలేసి వెళ్తున్నామని. ఫైనల్లీ డీమార్ట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుండి ఇంటికైతే వెళ్తాము. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోస్ కోసం అయితే కామెంట్లో చెప్పండి.
పాప ఏమో మ్యాగీ చేయి మమ్మీ అని అంటుంది, బాబేమో మమ్మీ కడాయిలో ఏమన్నా స్పెషల్ ఐటమ్ చెయ్యని వాడన్నాడు. సో ఓకే, అలా ట్రై చేసి చూద్దాం. వీళ్ళ ఐడియా కూడా బాగుంది, ఇందులో ఏమన్నా తొందరగా రెడీ చేసి చూద్దాం, వాళ్ళు కూడా హ్యాపీ అవుతారని చేసి కొత్త కడాయి క్లీన్ చేసుకుంటాం. ఫస్ట్ అయితే ఆయిల్ వస్తుంది. అలా ఏం ఆయిల్ ఆయిల్ వేడవుతుంది చూడు. చూసావా రెడీ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నా. అయితే ఆయిల్ కొంచెం వేడి అయ్యేంత వరకు వేడి చేద్దాం. మ్యాగీ తినొద్దు, మంచిది కాదు, రేపు తింటాం. నీకు జలుబు అరే నీకు జలుబు. ఆయిల్ వేడి అయిందంటవా? బాగుంది. ఒక్కసారి తిన్నావు అనుకో ఓకే. వచ్చి ప్లేట్స్ ఉన్నాయి చల్లా ఆ ఇంట్లో. అవి బాబు చాలా హ్యాపీ అయ్యాడు. థ్యాంక్ యూ మమ్మీ అంటున్నాడు. ఓకే తినొద్దు డాడీ, మళ్ళీ మళ్ళీ రోజు అడగొద్దు, ఫ్రెంచ్ ఫ్రై ఆయిల్ ఐటమ్స్ కదా ఎక్కువ తినొద్దు అని చెప్పాను. చీజీ బాల్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈరోజు వీడియో ఇంతేనండి, ఇంతటితో స్టాప్ చేస్తున్నాను. డీమార్ట్కి వెళ్ళి వచ్చేసాము, అన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము, మీతో షేర్ కూడా చేసుకున్నాను, చూపించాను. కొత్త కడాయి ఓపెన్ చేసిన వెంటనే వంట కూడా చేసేసాము, వంట కూడా అయిపోయింది. అందులో మోక్షకి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ ఆలు చీజీ బాల్స్ అయితే చేశాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.